ప్రస్తుతం మనం ఇక్కడ షేర్లింగంపల్లి దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వీళ్ళకి గుడి వచ్చేసి ఒక 100 ఏళ్ల క్రితం నుంచే ఉంది అని చెప్తున్నారు స్థానికంగా. అయితే వీళ్ళు రీసెంట్ గా ఇక్కడ ఒక శివాలయం నిర్మించాలనే ప్రయత్నంలో శివాలయం నిర్మిస్తుంటే ఇక్కడ పక్కనే ఉన్న ఏఐజీ వాళ్ళు లేదు ఈ స్థలం మా కిందకి వస్తుంది, మా రూట్ లో మీరు టెంపుల్ కట్టడం అవన్నీ కుదరదు, సో మీరు ఇక్కడ నుంచి టెంపుల్ తీసేయాలి, మేము ఇక్కడ నుంచి రోడ్ అదంతా కన్స్ట్రక్షన్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు అడ్డుకుంటున్నారు. సో ఇక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది భక్తుల్ని ఇక్కడ కమిటీ మెంబర్స్ ని అడిగి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుంటాం. స్వామి చెప్పండి, అసలు ఏం జరిగింది, ఇక్కడ గొడవకి కారణం ఏంటి, ఇక్కడ దేవాలయం తీసేయాలని చెప్పేసి చెప్తున్నారు కదా, అసలు ఏం జరిగింది? ఇక్కడ గొడవకు అనేది ఏఐజీ వాళ్ళు గవర్నమెంట్ కుమ్ముకు అయిపోయింది. కుమ్ముకు ఎట్లా అయిపోయిందంటే ఏఐజీ వాళ్ళకు ఇంతకు ముందు ఈ బిల్డింగ్ లెవెల్ లో కొంచెం శాంక్షన్ వాళ్ళ యాక్షన్ లో కొనుక్కున్నారు. అది తర్వాత అన్న తర్వాత అక్కడ కొద్దిగా ఒక 2 ఎకర్ ల్యాండ్ మిగిలింది. 2 ఎకర్ల ఒక 20 గుంటాసు వేరేళ్ళకు కబ్జాకు దానికి దీనికి గురైంది. 120 గుంటాసు కూడా దాన్ని కాపాడిన వేరేళ్ళు కబ్జా చేయాలని చూసి రాత్రి బాడికి వెళ్ళి వస్తే మేము అడ్డుకున్న తర్వాత ఏరియా కార్పొరేటరు ఆ ఏరియా కార్పొరేటరు ఈ షేర్లింగంపల్లికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే అరకప్పుడు గాంధీ గారు కూడా వచ్చి అక్కడ బోర్డు కూడా మండల పెట్టడం జరిగింది. అక్కడనే ఇట్లా మీడియా వాళ్ళ ద్వారా మాట్లాడినాం. అక్కడ అప్పుడు చేద్దాంలే చూద్దాంలే కమిటీ వాళ్ళు కానీ మీ ఇద్దరి మధ్యలో ఇంకోటి ఫంక్షన్లు కానీ చేపించి మాట్లాడదాం అని మాకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఒక 1 మంత్ 2 మంత్ అయితేనే మరి లోపల ఏం జరిగిందో తెలియదు. సంథింగ్ మళ్ళీ మేము పోయి ఏమైంది సార్ మరి అన్నారు కదా హామీ ఇచ్చారు కదా మరి ఏంటి మరి ఎంతవరకు వచ్చిందని కనుక్కోవడానికి వెళ్తే అది ఆల్రెడీ యాక్షన్ లో గవర్నమెంట్ యాక్షన్ లో కొన్నారు, దానికి పోకండి మీరు, నేను ఆ కేసులు బుక్ అవుతాయి అని మాకు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ కానీ చెప్పడం జరిగింది. ఇక సరేలే అనుకున్నాం. చేసి మా గుడి స్థలం వరకు అక్కడ దాకా మేము పాత ప్లేస్ ఉన్నంత వరకు పోయిందిలే అనుకున్నాం. ఉన్న వరకు చెట్లు మనం గుడి స్థలంలో ఒక డెవలప్మెంట్ గురించి చెట్లు మంచి చెడు చూసుకుంటాం కాబట్టి అక్కడ దగ్గర మేము ఊడ్చుకోవడం కానీ మంచి చెడు వాటర్ చెట్లకు అది కానీ ఇది కానీ క్లీన్ చేసుకోవడం కానీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళా ఇది ఒకటి సిటీఎం అనే వచ్చి వాళ్ళు బ్యారికేడ్ వేసుకుని వాళ్ళు కంచె పెట్టుకున్నారు. సిటీఎం గవర్నమెంట్ కి సంబంధించింది కదా, గవర్నమెంట్ ల్యాండ్ కదా తీసుకోలే అనుకున్నాం. వాళ్ళు ఏం చేశారు, సిటీఎం అక్కడ 1 ఎకరు 20 గుంటలు అది యాక్షన్ లో పోయింది. ఇక్కడ సిటీఎం వాళ్ళకి ఇచ్చింది గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కూడా మరి ఏజ్ వాళ్ళకు పోలీసు వాళ్ళు సిటీఎం వాళ్ళు కూడా ఒకటే చేసారు. గవర్నమెంట్ వీళ్ళంతా 3 చేతులు కలిపే ఇది చేశారు. సిటీఎం వాళ్ళకి ఇచ్చింది, సిటీఎం వాళ్ళు ఎందుకు వదిలేస్తారు? నేను ఒకటి ఆన్సర్ ఏమడుగుతున్నంటే పోలీసు వాళ్ళకి గవర్నమెంట్ ఒకరికి శాంక్షన్ చేసింది, మా మీద ప్రెషర్ చేశారు, మమ్మల్ని జీపులలో ఎత్తుకుపోయారు, లాగారు, మాకు అక్కడక్కడ 2 రూమ్లు ఉంటాయి అవి కూడా కూలగొట్టారు, మాకు పోలీసు వాళ్ళు ఎత్తుకుపోయారు, పేపర్ మీద వాళ్ళ సంతకాలు తీసుకొని మా ఇంటి సంథింగ్ అంటే మా అక్క చెల్లెలు మా ఇంటికాడికి వచ్చిన చుట్టాలు అల్లుళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ప్రజెంట్ మా ఇంట్లో ఫంక్షన్ వచ్చి. ఆ టైంలో ఆడపిల్ల మా అన్నకి ఏమైనా వచ్చి నిలవడం వాళ్ళని కూడా నెట్టుకొని పోయి పోలీస్ స్టేషన్ వేసారు. ప్రతిపై పిఎస్ వేస్తే నేను అప్పుడు కూడా ప్రజెంట్ అయ్యప్ప మల మీదే ఉన్నా. వాళ్ళని విడిపించుకోవచ్చు. తీరా వాళ్ళని చూసి వస్తే నోటీసులు పంపించి కోర్టు నుంచి సమాన్ పంపించి అప్పటి కూడా లేదు అని మురళి సార్ ఉన్నాడు అప్పుడు ఎస్ఐగా. నేను సంతకాలు లేదు బాలరాజు అది అంటే సరే తీసుకొచ్చినా వాళ్ళకి కోర్టు నుంచి నోటీస్ అంటే మొన్న వేయే కేసులు అట్లా చేసిరు. మళ్ళీ సిటీ వాళ్ళది ఏజ్ వాళ్ళకి ఎట్లా నాకు ఇచ్చిన ల్యాండ్ నేను తక్కువ ఎందుకు ఇస్తా, ఎంత తిన్నారు దాంట్లో? అయితే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ ఈ దేవాలయం? మినిమం నాకే 48 ఇయర్స్ మేడం. ఇప్పుడు సపోజ్ తెలుసుకోండి, మా అమ్మని 93లో చనిపోయింది. అప్పుడు మేము 10th బ్యాచ్ కానీ ఇక్కడనే ఉన్నాము. 93 అంటే ఇప్పుడు ప్రజెంట్ అర్థం చేసుకొని 30 to 35 ఇయర్స్ దగ్గరకు వస్తుంది. అంతకు ముందు మా నాయనోళ్ళు మా తాతోళ్ళు చెప్పను. ఇక నాకే 48 అంటే మా అన్న మా అక్క మా అంతా ఎంతమంది, నా కొడుకే 30 ఏళ్ళు ఉన్నాడు. సో దగ్గర మీకు ఒక 100 ఇయర్స్ నుంచి ఇంచుమించు 100 ఎవరైనా ఉంటది ఇక్కడ ఉండబట్టి. అంతేందుకు ఈ కోట్రాసులు ఇచ్చడం కూడా ఇప్పుడు టీ అంజయ్ ముఖ్యమంత్రి చేసినప్పుడు వచ్చిన ఈ కోట్రాసులు స్వామివి వికర్ సెక్షన్ టీ అంజయ్ ముఖ్యమంత్రి ఏ సంవత్సరంలో అయిండు, ఇప్పటికీ ఆ టీ అంజయ్ ముఖ్యమంత్రి అయ్యి ఆ టీ మనమ్మ టీ అంజయ్ పీరియడ్ లో ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఇచ్చిన కోట్రాసులు ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు డేట్ చూస్తే కూడా తెలుస్తుంది కదా, అంతకుముందు నుంచే ఉన్నాయి ఇవన్నీ. అయితే ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు డిమాండ్ వద్దు మేడం, వాళ్ళతో మేము కొట్లానికి ఒప్పుకోలేదు. కొట్లాడాలంటే ఎట్లా కూర్చుంటాం, వాళ్ళు ఇంతకు ముందు ఇక్కడ కట్టాము 5-6 లక్షలు పెట్టి బాత్రూమ్స్, బాంబ్ స్క్వాడ్ తెచ్చాం పోలీసులు ఇట్లా గవర్నమెంట్ వాళ్ళ బులోడ్ది ఎరువు బాంబ్స్ అది తెచ్చి చేస్తే సరే అప్పుడు కూడా మాల మీద ఉన్నాం. 5-6 లక్షలు ఇక్కడ పెడితే కూల కొట్టారు.
ఏది కూడా కక్ష సాధింపు. పని చేసేటప్పుడు ఇది వద్దు ఇది కూర్చొని అంటలేడు. మేము ఎక్కడైతే డబ్బు ఖర్చు పెట్టినాక మేము నిలబడుతున్నామో గుళ్ళ స్థలానికి పబ్లిక్ ఇది నచ్చిందా, మేము మా ఇంటికి కబ్జా చేయడానికి కాదు. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు గానీ ఎవరు మీకు సపోర్ట్ పోయినాం. తిరగండి లేదు మేడం, ఎమ్మెల్యే తనకి కాదు, కలెక్టర్ తనకి ఎంఆర్ తనకి ఆర్డీఓ తనకి అన్ని తిరుగుతూనే ఉన్నాం. మేము మాల వేసుకోమని ఈ 2 నెలలు తిరుగుతానికే ఉంటాం. మాకు ఈ సంవత్సరం ఇవ్వలేదు, ఈ సంవత్సరం మళ్ళీ ఇదే అయింది. మాకు ఇంట్లో మా పని పిల్లలు ఏం చూసుకుని లేదు. ఇదే మేము కబ్జా చేస్తున్నామంటే మా మీద కేసు బనాయించిన ఒకటి. మా సొమ్మును మేము కాపాడుకొని మా గురించి మేము కాపాడుకోనికే తప్ప రేపు వినిపించే పిల్లలు ఉన్నారు. సరే మీకు అక్కడ దాకా ఇక్కడ దాకా వదిలే మాదానే యాక్షన్ లో ఉన్నారు, వదులుకున్నాం. ఆ రోజు మేము అంటే ఈ రోజు అడ్డుకోలేము కదా. ఈ రోజు ఎందుకు అడ్డుకుంటున్నాం అంటే మేము ముందు మా తర్వాత నీకు డబ్బు ఉండొచ్చు, కొనొచ్చు, నీ గవర్నమెంట్ యాక్షన్ లో కొనొచ్చు. మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే కొనలే. ఇలా 1 లక్ష ఉంటే 2 లక్షలు పెట్టి ఏం కొనలే. తగ్గించే ఉన్నావు, అలాగే ఇలా చేతులు తడుపుకున్నావు, కొన్నావు. ఇప్పుడు బస్తీ నుంచి నువ్వు రోడ్ తీసుకోవాలంటే ఇక్కడ సరే నీకు ఏదైనా మెయిన్ రోడ్ ఉందా దీంతో కలిసేది? ఇక్కడ నుంచి రోడ్ వేస్తామంటున్నారా? రోడ్ వేస్తామని అంటుండ్రు మేడం. అక్కడ బాత్రూమ్ అక్కడ ఒకటి అక్కడ కట్టాము. ఆ 10 ఫీట్ల రోడ్ అలాగ అవసరం లేదు. ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు పూజలు జరుగుతాయి, లేడీస్ వచ్చినా మంచి వచ్చినా భక్తులు వచ్చినాయి. ఇప్పుడు మేము కూడా మా ఇళ్ళకి మంచి చెడు ఉంటుంది. మేము టాయిలెట్ పోయడానికి కూడా మాకు లేదు. ఎక్కడ పోవాలి ఇంత మరీ నరకం. ఈ ఇండియాలో టోటల్ హిందూ సాంప్రదాయం ఏజ్ ఉన్న కఠినం నేను ఎక్కడ చూడలే. దానికి ప్రతి గవర్నమెంట్ అంటే ఆల్మోస్ట్ పోలీస్ గానీ, మండల వ్యవస్థ గానీ, రాజకీయ నాయకులు అంతా వాళ్ళకే సపోర్ట్ వలుకుతుంది తప్ప ఇక్కడ గరీబోళ్ళు ఉన్నారు. ఇది న్యాయమా అన్యాయమా? ఈ జాగా ఈ చెట్టు కిందనే కట్టుకుంటారు కదా వాళ్ళు. ఇక్కడ ఎందుకు? సరే ఈ రోడ్డు ఏదైనా మెయిన్ రోడ్ కు వాళ్ళకి కలిసి వస్తుందా? అది లేదు. మెయిన్ రోడ్ కు అక్కడ ఉన్నది మీకు డబుల్ రోడ్ ఉంది, ఇక్కడ డబుల్ రోడ్ ఉంది, అక్కడ డబుల్ రోడ్ ఉంది, వెనక ఉన్నది ఇంతగానం. ఇది కక్ష. ఇది ఏంటంటే రోడ్ అని చెప్పేసి అక్కడ దాకా తీద్దామని ప్లాన్ మేడం. ఈ గుడి కూడా ఏజ్ లో తీసుకొని మొత్తం మీద కబ్జా కుట్ర. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజకీయం ఇంత గడబడ అవుతుంది. సరే ఓట్లు అడుగుతున్నారు, అన్ని ఆల్ పార్టీలు వస్తాయి. సరే మాకు నచ్చింది మేము వేస్తామా, వేసి ఉండొచ్చు, తప్పలేదు. మేము మా పనులను బట్టే మీ దానికి మేము రాకపోవచ్చు. ఇవాళ ఎలక్షన్ మేము వచ్చి తిరుగుతున్నాం అని అనుకుంటాం. ఇలా తెల్లంగులు వేసుకొని తెల్లబట్టలు వేసుకొని వాల్యూ ఇస్తున్నావు, ఏసీలో కూర్చున్నాం తప్ప మా యాసంటే మీరు ఎందుకు వస్తలేరు? అయితే ఇక్కడ బయట పోలీసు వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు మీతో? పోలీసు యాక్షన్ గా చెప్పాలంటే పోలీస్ జులుం నశించాలని ఎంబడి పడదంత బీపీలు వేస్తుంది మేడం. ఒక్కొక్కసారి ఇవాళ పొద్దున మార్నింగ్ 40 మంది కట్టెలు పట్టుకొని వస్తే మేము అప్రమత్తం ఉండి ఏం చేయాలో మాకు ఏం తెలియని పరిస్థితి. ఇప్పుడు మామూలుగా కార్తీక మాసం లేడీస్ వస్తూ చిన్న పిల్లలు వస్తారు, దీపాలు పెట్టి అన్ని పెట్టుకుంటున్నారు. వాళ్ళు కాదానికి లేదు, పూజలు చేసుకుంటారు. చూసి వచ్చి చూడాలి కదా. నైట్ పౌలు మా కాళ్ళకాడ కూర్చుంటుంది. మేము అయ్యప్ప పట్లేసుకో షూల మీద పోతాయి, సన్నిధానంలో పోతారు. వాళ్ళు మంచి అయినా కట్టడం బాత్రూమ్ అయినా డైలెట్ పోయినా కడుకొని పోవాలి. మీరు వచ్చి మా కుర్చీలో తీసుకుంటారు. మేము సరే అన్నదానం కామనే, ఛాయ్ అయినా కామనే తింటూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాతాన కూర్చొని మా కుర్చీ కూర్చొని నుంచి కూడా ఏ సపోర్ట్ లేదు. వాళ్ళే దౌర్జన్యం కదా. సరే ఒకటి పోలీసు సపోర్ట్ ఉన్నా మేము అంగీకరిస్తున్నాం. ఎంఆర్ఓ చెప్పి దాని కాడికి పోకుండా చేసుకోండి, పూజలు చేసుకోండి అన్నాను. మేము కట్టలే చేయలేదు. ఇవాళ మార్నింగ్ 40-50 మంది బొటానియల్ దించాల్సిన అవసరం ఏమొచ్చింది? మేమేం కావాలి? అప్రమత్తం ఏముంటది? హార్ట్ అటాక్ పేషెంట్ ఉంటే చనిపోవాలా? భక్తులు కూడా ఓరసలేరు మేడం పోలీసులను చూసి. సరే మీరు ఒక లీడర్ కబ్జా చేసిండు, ఒకరికి వర్తిస్తుంది, ఆయన మీద కేసు పెట్టి కోర్టుల కేసు చూసుకున్నామని కాదు కదా. పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ గుడి స్థలము, ఒక దేవుని మందిరాన్ని కట్టుకున్నదని కూల కొట్టకుండా పూజలు చేసుకోవడానికి ఆ స్థలం కూడా ఎకరాలు అడుగుతలేము. ఉన్నదే తీసుకున్న కాడికి ఉన్నదే వదిలేసి మాకున్నదే హనుమన్ల గుడి రాయి చెట్టు ప్రకారం వదిలేయండి, గత స్తంభం వరకే వదిలేయండి, అంతే అడుగుతున్నాం తప్ప మేము ఒకటి చెప్తున్నాము. మీరు క్లియర్ గా చెప్పారా వాళ్ళకి? మేము ఇది కోరుకుంటున్నాము, మా సైడ్ నుంచి మేము ఇదే కావాలనుకుంటున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎవరికి చెప్పమంటారు? మీ ముందు ఇప్పుడు నేను ముందు నా కొడుకు చెప్పమంటాడా? నా కొడుకు నాకు చెప్పగలుగుతాడా? నేను ముందు ఉండే అధికారులకు అందరికి తెలుసు. ఇప్పుడు అరికేపూడి గాంధీ గారు ఈ తమ ఆర్టీకు 3 సంవత్సరాలు గెలిచే 3, 5, 15 సంవత్సరాలు ఇప్పుడు పూర్తిగా ఆయనకి దగ్గరకు వస్తుంది. ఆయన తర్వాత బిచ్చపతి యాదవ్ చేసి, ఆయన తర్వాత విజయరామరావు చేసి, విజయరామ తర్వాత పీజీఆర్ చేసిన కాలాలు ఉన్నాయి 4-5 సార్లు. హైదరాబాద్ నియోజకవర్గం ఉన్నప్పుడు అప్పటి నుంచి మాకు రాజకీయం వస్తుంది. ఎన్ని చెప్పమంటారు? ఇవి సరిపోవా? సో వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మరి ఫైనల్? ఏం లేదు మేడం, పోయినప్పుడల్లా ఎట్లుంటదండి, చేసుకోపో మీరేం చేస్తారు? రాజులు పెట్టుకున్నారా? ఫస్ట్ మీరు ఉన్నారు, తరిమి కొట్టండి. మీ తానికి వస్తే తరిమి కొట్టండి. ఎక్కడ దాన్ని కొడతాం? మేము ముసలి మా పిల్లలు పెద్దలు అయిపోయారు, పిల్లలు పోలేదు, మేము కేసులో పడి తిప్పాలి. చూస్తున్నాం, మర్యాదలు చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం అంటే ఇక వస్తే అప్పుడు బాంబు స్క్వాడ్ భయపడి పక్కకి వెళ్ళిపోయినా. ఇప్పుడు ఇన్న కూర్చుంటాం, మా శవాలు పోయినా సరే ఇన్న కూర్చుంటాం. ఇంకా మీరెందుకు ఇవాళ గుడి కూడా కొడతావు, రేపు పొద్దున 90 minutes వస్తావు. సమస్య లేదు, ఇది అవసరం లేదు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మా ప్రాణాలు పోయినా సరే దీనికి వదిలేదు లేదు. సరే ఎన్ని రోజులు అది ఇంకా ఇబ్బంది పెడతావు పెట్టండి. పుట్టి చేసినప్పుడు ఏం చేసినావు? 2 నెలల నుంచి ఆగింది. ఇప్పుడు కాదు, పోయిన సంవత్సరం వేసిన ఇది
ఆల్రెడీ కింద ఒక లింగం కూడా ఉంది మేడం. పోయిన సంవత్సరం పెట్టినాం మేడం, అది ఇప్పటిదాకా లేదు. సరే వస్తున్నారు, మరి ఇంత ఇబ్బంది పడుతుర్రే ఆ కాలనీ ఇబ్బంది ఏమైంది? ఒక రాజకీయ నాయకులు వచ్చిపోలే. రవి వస్తున్నాడు బీజేపీ పార్టీ నుంచి, ఆయన వచ్చిపోతున్నాడు ఇప్పటికి 2 సార్లు అయింది. అది మళ్ళీ ఎవరు? కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ లేదు. సో ఇక్కడ మీకు ఎవరైతే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు గానీ ఇక్కడ కార్పొరేటర్ గానీ ఎవరు నేను ఒకటి రాలేదు చెప్తున్నా మేడం, లోకల్ ఎమ్మెల్యే లోకల్ కార్పొరేటర్ సరే మేము 2 సార్లు ఇప్పటికే అడిగినా ఆయనకే ఓటేషన్ తప్పలేదు. నేను ఒకటి అడుగుతున్నా, టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరా 20 గుంటలు ఆల్రెడీ గవర్నమెంట్ బోర్డు పెట్టింది. మీడియా వాళ్ళ ధర కూడా తీస్తే కూడా వస్తుంది. మా దాంట్లో వాళ్ళతోనో మాతో ఎవరితోనో ఉంటది, అది విట్నెస్ చూపెట్టగలుగుతాం. అదే అక్కడ గవర్నమెంట్ బోర్డు ఉండే ఎకరా 20 గుంటలు, ఆ ఎకరా 20 గుంటల గవర్నమెంట్ బోర్డు ఎక్కడ పోయింది? ఇవాళ ఎందుకు తీసేసి ఏజెంట్లు బాడీకేరు ఎందుకు వేసారు? ఎవరు అమ్మిరు? ఎమ్మెల్యే అమ్మిరా, కార్పొరేటర్ అమ్మిరా, ఎంఆర్ఓ అమ్మిరా, కలెక్టర్ అమ్మిరా, ఆర్డీఓ అమ్మిరా? ఎవరు ఇచ్చారు? ఎవరు రిజిస్ట్రేషన్ చేసారు? ఎవరు ఈ రోడ్ అని చెప్పేసి మీ వాళ్ళు రాసిస్తే మీరు రాసుకోనికి మీరెవరు? ఇదంతా జరిగే వరకు మీకు తెలియలేదు తెలియదు అంటే మేడం. ఏ ఇన్ఫర్మేషన్ లేదు 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 వాళ్ళు మాకు చెప్పరు కూడా. రాజకీయ నాయకులే మాకు రిస్క్ వస్తుంది, మాకు రిస్క్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏమున్నా మాకు అవసరం లేదు. ఇదంతా వాళ్ళకి రిస్క్ లోకల్ వచ్చేస్తుంది. ఎమ్మెల్యే సపోర్ట్ తోనే ఇదంతా చేస్తుంది. ఇక మేము ఎట్లా కావాలంటే సేలింగంపల్లిలో మా కుల సంఘాలు ఉన్నాయి, మా క్యాస్ట్ ప్రకారం మాకు ఉన్నాయి, అన్ని ఉన్నాయి చేయాలి. కాకపోతే ఎందుకంటే ఇప్పటి కూడా మేము లోకల్ అనుకునే వాళ్ళకు మర్యాద ఇచ్చి ఆగుతున్నాం. ఎందుకు లోకల్ అంటే ఇంచుమించు 60, 70, 80 ఏళ్ళ నుంచి ఇక్కడ పుట్టి పెరిగి కానీ ఉన్నాం, ఇక్కడనే చదువుకున్నాం కాబట్టి ఇంకా అంత లోకల్ గానే ఉంటున్నాం కాబట్టి మనిషికి మంచి పక్క ఊరు అనే వాల్యూతోనే ఉంటున్నాం మేము, అంతే తప్ప ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఇంకెప్పుడైనా మాకు చేస్తారే అనే నమ్మకంతోనే ఉంటుంది తప్ప లేదంటే హెచ్చరిచ్చేస్తాం మేము కూడా దిగుతాం, రంగంలోకి దిగుతాం. ఓకే మేడం, ఇడిసే ప్రసక్తి అయితే లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా తీవ్రమైన ఇబ్బంది పడాల్సిన కాలాలు కూడా వాళ్ళకి వస్తాయి. మాకు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తే మా ప్రాణం పైన వాళ్ళ కాలకాడ పెట్టేటట్టు వాళ్ళకి మేము సపోర్ట్ చేయగలం. మా వంతు మాకున్న అదర్ ఈ చెల్లింగంపల్ల మా క్యాస్ట్ ఉన్న అందరికి మేము ప్రచారం చేసి కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతాం. ఇది మాత్రం మేము అన్యాయం చేస్తాం. మీరు చూడండి బహిరంగ మీరు కూడా వేయండి. ఇది ఈ స్థలం వాళ్ళు బ్యారికేడ్ వేసుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు. మాకు వదిలేసే కదా మీరు మీకైనా బ్యారికేడ్ చేసుకున్నావు. మరి ఆ రోజు పెట్టుకొని ఉంటే ఆ రోజు నుంచి ఫైట్ అవుతుండే, ఏదైనా ఒకటి అవుతుండే, నేను యాక్షన్ అడ్డుకుంటుంటారు మేము. మరి ఆ రోజు బ్యారికేడ్ వేసినావు, ఇలా ఇది నాది అది నాది అన్ని పోతా ఉన్నావు, మొత్తం కొనేస్తున్నావు లక్షలు పెట్టి. ఎందుకు కొంటున్నావు? మరి ఎందుకు కొంటున్నావు? మా జాగా మాత్రం వదిలేసేసాయి. నీకున్నది రోడ్డు లేదంటే సరే అనుకోవచ్చు. నీకు ఇన్ని రోడ్లు ఏం చేస్తావు? రోడ్డు కాదు మేడం, ఇది ఆల్మోస్ట్ ఇది కబ్జా స్టేట్ చేసుకోవాలని ప్లాన్. మొత్తం ఇది గుడికి తీసుకొని ఇది కూడా లోపల తీసుకొని ఆ గుడికి ఏ హాస్పిటల్ కన్నా ఒక మందిరం ఉంటది, వాళ్ళకి నచ్చిన వెంకటేశ్వర వినాయకుడు సంథింగ్ ఉంటది. ఈ గుడిని అట్లనే తీసుకొని అది అక్కడి నుంచి తీసుకొని చేసుకుందాం అని ప్లాన్, అంతకు మించింది ఏం లేదు. కానీ దీన్ని మాత్రం ఇడవము. ఏ రాజకీయం ఉన్నా కంపల్సరీ మేము మా బస్తేనే కాదు, మేము ప్రతి ఒక్కరు ఏం చెప్తామంటే ఇవి పలానా మంచి పలానా మంచి లంగానే చెప్తాం. మాకు సపోర్ట్ చేస్తే పలానా మంచి దేవుడు నాయన అని చెప్తాం. ఇప్పుడు మేము చేయాల్సిన మా రూటే అది. ఇప్పుడు ఎందుకంటే మా పాలనీకి వచ్చిన తర్వాత ఇక మాకు తప్పదుగా, మేము ఎట్లా అట్లా పడుకొని లేవాలే తప్ప అంతకుమించి తింటాం. అది మీరన్నా దయదలిచి దీన్ని బహిరంగ చేయండి. సీఎం లెవెల్ పోయిందాక ఒక్కటి అడుగుతున్నా మేడం, నేను ఒక్కటి లాస్ట్ అడుగుతున్నా. 1 ఎకరా 20 గుంట టిఆర్ఎస్ ప్రభుత్వంలో యాక్షన్ అయిపోయింది. టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే అరకపూడి గాంధీ గారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండే. ఇప్పుడు జగదీశ్వర్ గారు ప్రజెంట్ సేలింగంపల్లి ఇన్ఛార్జి. ఇంత మీడియా ద్వారా యూట్యూబ్ లో ద్వారా పోతుంది. ఇంట్లో కదా ఒక్క రోజున వచ్చి చూడాలి కదా. ఇవాళ కాంగ్రెస్ ఆయన కలిస్తే అయిపోయిందా? అయిపోలేదు కదా. ఎవరు చేసిన తప్పులు వాళ్ళకి ఇవ్వాలి కదా. మాయసంటోళ్ళకి శిక్షలు పడతాయి కానీ మీకు శిక్షలు లేవా? మీకు లేవా? పోలీసు వాళ్ళు ఇప్పుడు రమేష్ వచ్చి మాట్లాడితే వాళ్ళతో మీకేం పని అనేది ఏదైనా ఉంటే చెప్పండి, ఏదంటే మీ ప్రాబ్లం ఏదంటే మీరు సరి చెప్పరు. బామ్లేనో కట్టెలు పట్టుకొని బెదిరిస్తారు ఇక్కడ కూర్చొని. సర్వ తిప్పలు పెడతారు మేడం. ఇది మీరు జర దయదలిచి జర ముందుకు తీసుకుని అన్ని ఛానల్లో వచ్చేటట్లు చూసి దీన్ని ఏదన్నా మాకు న్యాయం మీ ద్వారా అయ్యేటట్లు చూడండి. అన్ని సంఘాలకు కానీ ఏదైనా కానీ కొద్దిగా చూసి చేసి ఏది చేసి హిందూ సాంప్రదాయం దీన్ని చాలా ఇది చేస్తున్నారు. గుళ్ళు కులగొట్టు ఇది హిందువులే దూషించుకున్నట్లు అయిపోయింది. ఇది దీన్ని కాపాడండి. ఓ హిందూకే ఇది అయిపోయింది. ఇది ఒక తండ్రి కొడుకు తల్లికి ఇట్లా అన్నట్లు అయిపోయింది ఇది దేశం. ఇది మారవడానికి చేయాలి. మేము కూడా 100% దీన్ని వదిలేదు. మాకు వచ్చిన నాయకులకు అందరికి కూడా మా తరపు నుంచి మాట్లాడేటోళ్లకు సపోర్ట్ చేసి ఉంటాం.